బొద్దింక బాగుండడం ఏమిటి మహాప్రభు? ఇంతకీ నీ బొద్దింకతో ఏం చేయబోతున్నాడట? ఎక్స్క్యూజ్ మీ లేడీస్, నేను నిత్యతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. దయచేసి మీరు కాస్త. వాళ్ళు వెళ్లరు, మీరిక్కడ ఉండండి. ఏ నిత్య, సెక్యూరిటీయా? కాదు, ఇన్సెక్యూరిటీ. ఏదైనా వాళ్ళ ముందే మాట్లాడండి. ఓకే, నీకు అభ్యర్థులు లేనప్పుడు నాకేంటి? యాక్చువల్లీ హనీమూన్ ట్రిప్ ఎక్కడికి ప్లాన్ చేయాలని నీతో డిస్కస్ చేయాలి. వీలు కూడా ఉంటే సజెషన్స్ ఇస్తారేమో. ఉండని. మీకు అసలు సిగ్గులేదు సార్. 4 గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన విషయాలు అందరి ముందు మాట్లాడతారేమిటి? అయ్యో, అదంటే వెళ్ళిపోతున్నారు. ఆగండి. అరే, ఆగమంటున్నా మిమ్మల్ని. అరే, ఎక్కడికి మేడం? ఆగండి. ఏంటండి మీరు? కాస్త అయినా సిగ్గు లేకుండా. సిగ్గు అమ్మాయిలకు ఉండాలి, అబ్బాయిలకు ఉండాల్సింది తెగువ, కరేజ్. అమ్మాయిల ముందా మీ ధైర్యం? తాళి కట్టబోయే ముందు ముద్దు మురిపం గురించి మాట్లాడుతుంటే ఇంత బెట్టి చేస్తావా? నేనెందుకు మాట్లాడాలి? పెళ్ళయ్యాక ఎలాగో తనిస్తుంది కదా. తనెవరు? మీ పెళ్ళం. మరి నువ్వెవరు? మీ ప్రేయస్ని. పెళ్లికి ముందు ప్రేయసి, పెళ్ళయ్యాక పెళ్ళా నువ్వే కదా. కదా, రెండు నేనే అయినప్పుడు పెళ్లి వరకు ఆగలేరా మీరు? చెట్టు మీద దూరదూరగా ఉన్న పండుని రాలిపోక ముందే తినాలి. గాట్ ఇట్? మీరు ఇదివరకు ఏమైనా తోటమాలిగా పనిచేశారా? నేను తోటమాలిని కాదు నిత్య, నీ వనమాలిని. మొత్తానికి పనికి మల్లవారని అర్థం అయింది. ఇప్పుడు చెప్పు, నేను అడిగింది ఇస్తావా? ఇవ్వను. అయితే నేనే తీసుకుంటాను. ఎలా తీసుకుంటారు మీరు? ఇలా. ఏంటది? నువ్వు చిలక, నేను గోరింక, మన మధ్యలో ఈ బొద్దింక. ఎందుకది? ఆ సీతారాముల్ని హనుమంతుడు కలిపినట్టు మనల్ని ఈ బొద్దింక కలుపుతుంది. చిచి, పోలిక చండాలంగా ఉంది. దరిద్రంగా కూడా ఉందండి, కానీ వర్కౌట్ అవుతుంది. పట్టుకుందేంటి? ఈయన సామాన్యుడు కాదు. బయటేమో జై అంటే ఇష్టం లేనట్టు బిహేవ్ చేసి, ఇక్కడేమో సిగ్గు లేకుండా వెధవేషాలు వేస్తుంది. చెప్తా. ఫాతిమాజీ, మీరు అలా చూడడం తప్పు. థ్యాంక్ యూ సో మచ్. భయపడినట్టు నటించి ఇలా చేశారు కదా. మరి బతిమాలితే నువ్వు మాటింటావా? మీది క్రిమినల్ మైండ్. క్రియేటివ్ మైండ్ అనుకోవచ్చు కదా. ఇది అయిపోయింది, వాట్ నెక్స్ట్? మళ్ళీ ఏంటి? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు. ఇప్పటి వరకు అల్లుకున్నది హత్తుకున్నది చాలు గాని ఇక మీరు వెళ్ళండి. ఇవ్వకుంటే వెళ్ళనుగా. వెళ్ళకపోతే గంటేస్తాను. ఏయ్! వెళ్ళండి.
ఏయ్! గెంటేస్తే వదిలేస్తాననుకున్నావా? వదలను. అబ్బా! హాయ్ ఫాతిమా. అసలు మీ ఫ్రెండ్ కి సెన్స్ ఆఫ్ రొమాన్సే లేదు. ఏం అడిగినా కసుపుసుమంటుంది పాములాగా. వెళ్ళి మీ ఫ్రెండ్ కి చెప్పు 5 minutes లో మళ్ళీ వస్తాను, కొంచెం ప్రిపేర్ చెయ్యి. పచ్చారి నీతో పనుంది. ఎందుకండి ఇందాక బొద్దింకని తెమ్మన్నారు, ఇప్పుడు మీ వేషాల కోసం అనకొండం తెమ్మంటారా ఏమిటి? పద. అబ్బా మళ్ళీ ఏంటి? బయటేమో కన్నీళ్లు, లోపల సరసాలు. బావుందే నీ బాగోతం. సార్ నాపై బొద్దింక వేసి భయపెట్టించాలని చూశారు మేడం. ఓ, పొలాల్లో కూలి పనులు చేసి బల్లులు పాములతో కాపురం చేసి నీలాంటి దాన్ని ఆఫ్టర్ ఆల్ ఒక బొద్దింకకు భయపడుతుందని పాపం జైకి తెలీదు. అందుకే బొద్దింకని నీ పైన వేశాడు. నువ్వేమో తెలివిగా జై పైన విసిరి తను నీ ఒళ్ళో పడేలా చేశాం. నీ తెలివితేటలు అమోఘం. ఏంటి, పెళ్లి టైం దగ్గర పడిందని జైతో కమిట్ అయిపోదాం అనుకుంటున్నావా? మేడం, పెళ్లితో పను లేకుండా ఫస్ట్ నైట్ చేసుకుందాం అనుకుంటున్నావా? తప్పుగా మాట్లాడకండి మేడం. నా బాధ్యత ఎప్పుడు పూర్తవుతుందా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాను. కావాలంటే ఈ క్షణం వెళ్లిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఏయ్, ఏంటే వాయిస్ రేజ్ అవుతుంది? ఏమంత కష్టపడుతున్నావని? నా స్థానంలో మీరుండుంటే మీకు తెలిసేది మేడం. నా స్థానంలోనే నువ్వు ఉన్నావు, అది మర్చిపోకు. బురకా వేసుకొని నీ సారీ నివ్వు. అంటే నన్ను ఇప్పుడే విడుదల చేస్తున్నారా మేడం? అంత సంతోషపడకు. కష్టపడిపోతున్నావు కదా, చిన్న విరామం ఇస్తున్నాను. కాసేపట్లో జై ఇక్కడికొస్తానని చెప్పాడు. నేను అనుభవించాల్సిన సంతోషాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. కాస్త నాకు కూడా అవకాశం ఇస్తే మళ్ళీ నీ క్యారెక్టర్ ని నీకే ఇస్తాను. పీటల దాకా పండగ చేసుకో. ఆ తర్వాత మీ అమ్మతో కలిసి పీకల దాకా మెక్కి ఊరెళ్ళిపో. థ్యాంక్ యూ మేడం. ఏయ్, త్వరగా వెళ్ళు. నేను రమ్మని చెప్పేంత వరకు నోరు చెవులు మూసుకొని వాష్రూంలోనే పడుండు. మధ్యలో బయటకొచ్చావో చంపేస్తాను. అలాగే మేడం.
రావే రాక్షసి, నువ్విక్కడికి వస్తావనే వెయిట్ చేస్తున్నాను. మంగని బాత్రూంలోకి పంపి నేను మంగ గెటప్లోకి వచ్చాను. మంగా మంగా ఏంటమ్మా కంగారు? మంగా నీకు విషయం చెప్పాలి. ఏంటమ్మా ఇలా వచ్చావు? అమ్మాయి గారితో నువ్వు హాస్పిటల్కి వెళ్ళలేదా? ఆ తల్లి కూతుళ్ళు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాలనుకోవటలేదే, నరకానికి పంపించాలని చూస్తున్నారు. ఏంటమ్మా నువ్వు అనేది? నీకు చాలా విషయాలు చెప్పాలి మంగా, అందుకే నిన్ను కాపాడుకోవాలని తెగించి పారిపోయి వచ్చాను. ముందు అర్జెంటుగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పద మంగా. ఎందుకమ్మా? ఆ స్వరూప నిత్య నిన్ను బలిపశువులు చేయాలని చూస్తున్నారే, నన్ను అడ్డం పెట్టుకుని నిన్ను చంపాలని చూస్తున్నారు. నన్నెందుకు చంపుతారమ్మా? మేడం, అమ్మాయి గారు చాలా మంచివాళ్ళు. కాదే, వాళ్ళు మంచివాళ్ళు కాదు, మేకవన్నీ పులులు. అసలు నిజాన్ని నీకు చెప్పకుండా, నేను చెప్పే నిజాన్ని వినకుండా నీ జీవితాన్ని ముగించాలనుకుంటున్నారు. నిజమేంటమ్మా? జై కుటుంబానికి ఏదో శాపం ఉందట. అదో పెద్ద కథలే, నీకు తర్వాత చెప్తాను. ముందు ఇక్కడి నుంచి పోదాం పద. నిన్ను ఒక వ్యక్తికి పరిచయం చేయాలి. ఆయన దగ్గరుంటే నువ్వు క్షేమంగా సురక్షితంగా ఉంటావు. రామంగా. సరే అమ్మా, పద వెళ్దాం. నువ్వు కూడా ప్రాణాలతో ఉండాలి. నీ ఆరోగ్యమే నాకు మహాభాగ్యం. పదమ్మా. ఏమైందమ్మా? ఆ స్వరూప వాళ్ళు వస్తున్నారే, నేను ఇక్కడ ఉన్నట్టు వాళ్ళతో చెప్పద్దు. సరే అమ్మా, నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళకు, అక్కడ దాక్కోపో. నేను వాళ్ళతో మాట్లాడి వచ్చేస్తానే, నువ్వు వెళ్ళు. బేబీ, ఇక్కడేం చేస్తున్నావు? అది సర్లే పద. ఎక్కడికి మామ్? నిన్ను పెళ్లి కూతుర్ని చెయ్యాలి. అప్పుడేనా? ఏ, ఈ పెళ్లి చేసుకోవాలని లేదా నీకు? అది కాదంటీ, నేను మామ్ 5 minutes లో వస్తాం, మీరు వెళ్ళండి. లేదమ్మా, జైని నిన్ను కలిపి ఒకేసారి రెడీ చేయాలని పెద్దలంతా నిర్ణయించారు. పైగా ఇలా అంతా కలిసి నిన్ను తీసుకెళ్లటం సాంప్రదాయం కూడా. ఒక్క 2 minutes ఆంటీ, మా మామ్ తో మాట్లాడి. కబుర్లు ఏమైనా ఉంటే తర్వాత చెప్పుకోవచ్చు. లేట్ అయితే ముహూర్తం దాటిపోయి పెళ్లి ఆగిపోతుంది. అది నీకిష్టమైతే చెప్పు, నిమిషాలేం కర్మ, గంటలు గంటలు కబుర్లు చెప్పుకో, మాకేం అభ్యంతరం లేదు. అబ్బా వదినా, శుభమా అంటూ పెళ్లి కూతురు చేయబోతుంటే ఎందుకిలా అపశకునపు మాటలు? అపశకునం నాది కాదమ్మా, ఆలస్యం చేస్తున్న ఆ అమ్మాయిది. మంగెందుకు డిలే చేయాలని చూస్తుంది? నాతో ఏం మాట్లాడాలి? వాళ్ళమ్మ గురించి డౌట్ వచ్చిందా? బేబీ, మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు పద. అది కాదు మామ్. రా బేబీ. రామ్మా. భగవంతుడా, మంగని ఇక్కడి నుంచి తీసుకెళ్దాం అనుకుంటే చావు వైపు తీసుకెళ్తున్నారేంటమ్మా? ఇప్పుడెలా మంగని తీసుకెళ్ళాలి? సన్నాయి మోగింది పెళ్లి పందిట్లో, అమ్మాయి కళ్ళల్లో ఎన్ని ముచ్చట్లు. సన్నాయి మోగింది పెళ్లి పందిట్లో, అమ్మాయి కళ్ళలో ఎన్ని ముచ్చట్లు. గోరింట పూసింది పిల్ల దోసిట్లో, ఊరంతా చేరింది పెళ్లి ముంగిట్లో.
సన్నాయి సన్నాయి మోగింది పెళ్లి పందిట్లో అమ్మాయి కళ్ళల్లో ఎన్ని ముచ్చట్లు. ఇద్దరు ఇలా కూర్చోండి. ప్రసాద్, పాసికం వెయ్యండి. నేను మంగ అని తులసి నమ్ముతుంది కాబట్టి దాన్ని తీసుకుని ఇక్కడి నుంచి బయటపడాలి. సీతారాముల్లా పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారు. మీకు నాదిష్టే తగిలేలా ఉంది. అమ్మా స్వరూప, కల్పన మీరిద్దరూ కలిసి అమ్మాయికి అబ్బాయికి దిష్టి తీయాలి. జై, నిత్య మీరిద్దరూ మీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. మన రెండు కుటుంబాలకు పెద్ద మా జేజీ. మన ఇద్దరం కలిసి ముందు మా జేజీ బ్లెస్సింగ్స్ తీసుకుందాం. పద. ఏ నిత్య, బ్యాలెన్స్ ఎప్పుడు ఇస్తావు? బ్యాలెన్స్ ఏంటి? అన్నీ నేను చెప్పాలా? కళ్యాణ ప్రాప్తిరస్తు. లేవండి. ఒకరికొకరు తోడుగా నీడగా కలకాలం కలిసి హాయిగా ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ జేజీ. అలాగే నిత్యను కూడా నేను చెప్పిన మాట వినే మంచి భార్యగా ఉండాలని దీవించు. ఎవరి మాట ఎవరు వినాలో పెళ్లి తర్వాతే తెలుస్తుంది అల్లుడు. ఇప్పుడు తెలుసుకొని ఉపయోగం లేదు. స్వీయ అనుభవం. జై, అమ్మా నాన్నల, అత్తయ్య మావయ్యల ఆశీర్వాదం తీసుకో. సోలోగానా జేజీ? పెళ్ళయ్యాకనే జంట ఆశీర్వాదం సార్. ప్రస్తుతానికి సోలో సెల్యూటే. ఓకే డాడ్, ప్లీజ్ కమ్. అమ్మా నిత్య, నువ్వు మీ అమ్మ ఆశీర్వాదం తీసుకో. మామ్, నేను నిత్యని. బేబీ, పైకి లేపు. ఆ తులసి మళ్ళీ తప్పించుకుంది మామ్.
దాన్ని పట్టుకోవడం కోసం మంగ ప్లేస్లోకి వెళ్ళాను. రిస్క్ చేసావు బేబీ. ఇప్పుడు నిన్ను తప్పించడం ఎలా? ఇంతకంటే రిస్క్ ఆ తులసితో ఉంది. మంగ అనుకుని నాతో అది శాపం గురించి చెప్పింది.